చలికాలం కాదు బ్రో, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తగా నవ్వులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ చలికాలం శుభాకాంక్షలు. చల్లగా ఉంది బయట, చూసినా పూలమాచమా 2 రోజుల నుంచి బయట ముఖం మొత్తం పెసలు అలిపోయింది నాకు, మొత్తం పగిలిపోయింది ఏడికాడిగా. రేపు మా అసిస్టెంట్ వస్తాడు, మా చరణ్ గారు అసిస్టెంట్, రేపు గొడుగు పట్టుకొని తిడతాడు 4 రోజులు లైన్ గా డైలీ ప్రోగ్రామ్ అంటే. అన్న వాట్స్ యువర్ జాబ్? అది జియోబి జాబ్, అది జియోబి గాబ్ కాదు, నీ గుద్దల పెట్టుకో గోబీ పువ్వు ఎర్రి పువ్వు, ఆ స్కూల్ పోయి చదువుకోపో. నాట్ జాబ్, గాబ్, గోబీ పువ్వు గుద్దల పెట్టుకో, గోబీ పువ్వు ఎర్రి పువ్వు, ఆ స్కూల్ పోయి చదువుకోపో. పైక్ సిద్ధార్థ్ మూవీ ఈజ్ వెరీ వెరీ గుడ్. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ యూత్కి ఈజీగా కనెక్ట్ అయిపోతారు మా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న యూత్ అట్లనే ఉన్నారు కాబట్టి. సో యూత్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అన్నట్టు మనకు చూపించారు. సైక్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సైక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం డీసెంట్ అయిపోతాడు. అట్లా అర్థమైంది, ఐ హోప్ యూ గాట్ ఇట్. అట్లా మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకో, ఎందుకంటే మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సైక్ అంటే ఏంది, మొత్తం కంప్లీట్గా సైకో క్యారెక్టర్. అంటే నాకు నచ్చినట్టు నేను ఉండాలా, అది నువ్వు చెప్పినట్టు నేను పని చేయను, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఆ కాన్సెప్ట్లో తీసిరు. ఇక అంటే వానికి నచ్చిన దాకా ఉంటాడు, మందు తాగాల, సిగరెట్ తాగాల, పోర్లెంబడి తిరగాల, అంటే అర్థమైంది నీకు చెప్పింది. నీకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఆ కాన్సెప్ట్ తీసిరు అనమాట. అది సైక్ అంటే అది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇంకా ఫ్యామిలీ బాండింగ్స్, లైట్గా ఎమోషన్స్ అట్లా క్రియేట్ చేసి మంచిగా ఉంది, స్టోరీ బాగుంది. అది మీరు వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూడండి బ్రో, యూ లవ్ ద మూవీ, 100% లవ్ చేస్తారు మీరు మూవీ, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. 18+ ఉంది, నేను అదే చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా. మీరు నవ్వకపోతే నా పేరు మార్చుకుంటా, మీరు ఖచ్చితంగా నవ్వుతారు మూవీలో. మొత్తం నవ్వకపోయినా 1 hour అయినా సరే గిల్ల కొట్టుకుంటారు. అంటే ఆ కామెడీ 18+ కామెడీ ఎంజాయ్ చేస్తారు మీరు, నిజంగా టు బి ఆనెస్ట్ చెప్తున్నా. బస్ ఇంతకుమించి ఏం చెప్పను నేను. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా బ్రో? స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఏం లేదు బ్రో, దోస్ కానీ సపరేయడమే. సెట్ అయిపోతావు బ్రో నువ్వు. 2 రోజులు బంద్ చేస్తావు తెలుసా, బిలీవ్ మీ. 2 రోజులు దోస్ కానీ సపరేసావు అనుకో బ్రో, స్మోకింగ్ అన్ని బంద్ చేస్తావు. ఇంకా వేరే ఆప్షన్ వద్దు బ్రో దానికి. ఇంకా అన్న సిగరెట్ ఎట్లా బంద్ చేయాలని అడగకున్నాడు. అరే కారిందిరా, వాళ్ళ మీద దిగుతున్నా బేట. అటు ఇటు మొత్తం నేను ఇటు రైట్ దిగుతానా, నువ్వు లెఫ్ట్ దిగు, గుద్ద వాళ్ళ కొట్టు. నేను బ్యాక్ దిగుతున్నా. రావడం నోట్లో మొడ్డే పెట్టుకోవడం, ఎర్రిపూక స్కూల్ పోవాలా సాలే ఏరా పంజాబ్ ఆతలు విద్దాం వచ్చేదా ఎర్రిపూకలామాట. ఏ ఉండని ఉటకాయలు, నువ్వు వెళ్ళున్నావు తొందరరా. పిల్లిగాల లూట్ మొత్తం తెంగిపోదాం అనుకోండి, ఏం పిచ్చి పుల్లలు ఏరుకుంటాం అనుకోండి. వద్దులే నువ్వు చెప్పకు, నీ స్నైపర్ల గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పకు. పారాషూట్ స్నైపా? అదేం సులీల స్నైపు. గాలిలో ట్రావెలింగ్ స్నైప్ ఏంటి షార్ట్స్, నాకు అర్థం కావట్లేదు. ఎన్ని మొడ్డల ఇంగ్లీష్. గాలిలో పారాషూట్ స్నైప్ ఏంది? గాలిలోంచి దిగుతూ ఉంటాడు, ఎనిమిది పారాషూట్ వేసుకొని దిగుతుంటే కొట్టినా అని చెప్పాలా? ఏమి నువ్వు చెప్పిన దాని కదా, ఏం మాట్లాడుతావు ఎర్రిపోకుమంట. స్కూల్ వైజ్ చదువుకోపో అని చెప్పిన, అందుకనే. అరే అమ్మా ఆనే ఉన్నారు లంజోకులు, నేను ఒట్టిగా చూసిన లంజోకులు. అమ్మో ఆనే ఉన్నారు, ప్యాకెన్ కన్నా. అదే విక్ గారు చెప్పి నువ్వు వారియర్ గుర్తుందా బయట ఎనిమిస్ అని చెప్పి. వీనికి అయితే కనిపిస్తుర్రా వారియర్, పక్కా తేడా వీనికి తెలుసు. ఆడ ఎంతమందిలో కూడా తెలుసు, అందుకని వీడు మెల్లగా ఈ సైడ్ కింద గడ్డ నుంచి వచ్చి ఆడ ఎనిమిస్ అని చెప్తున్నాడు మెల్లగా. మొట్టగాడికి పోతే అలాగే పోయి కూడా వచ్చేసాయి. అరే ఇదంతా అట్లా పోతుందా కారు? ఏమో రైట్ సైడ్ బట పెద్ద రైట్ రొటేషన్ చేయబెట్ట, పైనుంచి రైట్ సైడ్ తీసుకో, అట్లా కొట్టద్దు. ఎవరు లేరే మరి మనకి.
అయిపోయింది. అదే వీనికి ఎవరు లేరు, ఇద్దరే ఉన్నట్టు బేట వీళ్ళు. అదే ఇట్లా పోయినట్టున్నారు. అన్న ఒకడు కొడుతుంటున్నా ఆ బ్లూ కలర్ హౌస్. నీ అప్ప ఎటో దెంగేసేంది తప్పించుకున్నాడు. అచ్చా. ఎవరైనా ఎదురుగా నిలుస్తాయి నిప్పు కనం. వాడు దెంగేస్తుండు చూడు, లంచోడుకు దెంగేస్తున్నాడా, ఆడు బగ్గి తీసుకున్నాడు. లంచోడుకు వాడే బగ్గి తీసుకొని దెంగేస్తున్నాడు, స్కూల్ పోతున్నాడు. ఒకటి ఒక కామెడీ సీక్వెన్స్ ఉంటుంది వారియర్. ఓ అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అరే మన్సూర్ లంచోడుకా గుండెలు కొట్టించుకున్నావురా అంటే హైలైట్ ఉంటుంది సీన్ అది. అక్కడ ఆపేస్తాడు, అక్కడ గుండు కొట్టించుకుంటాడు మనోడు. అరే నీ గుండె కొట్టించుకున్నాడు, నీ గుండు అని అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది రా ఉంటుంది కానీ అది కట్ చేసేస్తారు, మస్తు ఉంటుంది ఆడ సీక్వెన్స్. ఇంకా చాలా ఉన్నాయి, అది ఒకటే కాదు. అరే రే నీ అమ్మ పోయి అటో సాధ్య అటో ఎదురా యా లంచాడుకు మీద వాళ్ళ ఇట్లా షార్ట్స్ నెక్స్ట్ గేమ్ తెంగేస్తాడు కదా, అందుకని ఇప్పుడే పోతే తొందరగా పంపించేయచ్చు. ఒక్కడే అనుకుంటా బెట వీడు కన్ఫర్మ్ రా. డిలే ఆఫ్ చేసినారు, డిలే ఏం లేదు. స్పాట్ ఇద్దరన్నా వీళ్ళు ఇద్దరన్నా తెలుసు దగ్గర వేయడానికి ఇద్దరంటారా. చూసా వారియర్ చూసా బేట, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. వారియర్ నేను ఏం చేసా వేసా బేట, ఇట్లా వచ్చినా ఇట్లా లోపలికి వెళ్ళిపోయా, నాకు అర్థమైంది. నాకు కావాలంటే మేనా వీడు బెగ్గాడు పోతాడు పై అని దొరికాయని చెప్పి నేను ఫస్ట్ ఫ్లోర్ తెంగేసిన. అంత పిచ్చి బుక్ పుల్లలు ఎరుకుంటా అనుకుంటాం. రెగ్గాడు చాలా హుషారు ప్లేయర్ తెలుసా మీకు. నేను అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయా సార్ సైలెంట్ గా. అప్పుడప్పుడు నేను కూడా ఏమంటారు టెక్నిక్ వాడతా. దూకిండు అట్లాగా వారియర్ మనందరం దొరుకుతాడు. షార్ట్స్ ఏం చేస్తా కింద నిలబడి చూస్తాడు, వీళ్ళు ఓడి ఫస్ట్ అని చెప్పి. ఇంత పాస్ షార్ట్స్ నిజంగా నాకు దుంగపుకొని. కాదు అందరు టీమ్మేట్ అందరు సావాలని అందరు నీదే చూస్తారని కదా నాకు తెలుసు. నువ్వు దొంగపుకు హుషారివి, అమ్మో ఎంత హుషారు నక్కవి తెలుసా నువ్వు. జనాలకి గేమ్ ప్లే తెలియాలి కదా, నీ గేమ్ ప్లేనా ప్రస్తుతానికి బాగానే ఉంది. నిన్న డార్లింగ్ రవి, ఐజిఎల్ రాజు, ట్రిపి మొత్తం బాటిల్ పెట్టుకొని కూర్చున్నారు మంచిగా నీట్గా సాపేసుకొని. థియేటర్లోనా అయిపోయాం కదా మూవీ అయిపోయాక నాకు ఫోటోలు పెడుతుర్రు రాత్రి 12:30కి. పడుకోనా చూడన్న. తినేసి లైక్ కూడా పిల్లలు.